లేకుండా ఓన్లీ హ్యాండ్స్ ప్లేట్స్ కనిపించాలి. నమస్తే బాబాయ్ గారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? బోధన్ బోధన్. ఓకే, ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? మంచిగా ఉన్నదమ్మా. మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెడుతున్నారు కదా, ఎలా ఉంది? అంతా మంచిగా ఉన్నది. లంచ్ గుడ్డు అంతా కూరగాయలు అంతా మంచిగా ఉన్నది. నమస్తే మేడం. ఓకే, ఇక్కడ సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి మీకు? మంచిగా ఉన్నాయి అమ్మాయి. అంతా మంచిగా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాల్కి? సైరేగూడెం అమ్మ. ఓకే, సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయాగానికి? మేము వస్తున్నామమ్మా ఇప్పుడు 5 ఏళ్ళే. ఓకే, ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది మీకు? మంచిగా ఉందమ్మా. ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు అన్నీ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో నమస్తే అమ్మ, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? తిరుపతి నుంచి. తిరుపతి నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ 1 సంవత్సరం నుంచి ధ్యానంలో చేసుకుంటా ఉండ. అవును, ఇక్కడ అన్నప్రసాదం అన్ని ఎలా ఉన్నాయి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెడుతున్నారు కదా, ఎలా ఉన్నాయి ఫుడ్? సూపర్గా ఉండదు. ఓకే, సో మీకు ఇక్కడ సౌకర్యాలు ఇవన్నీ వసతులు ఎలా ఉన్నాయి? చాలా బాగుండదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మ, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? తిరుపతి. నా పేరు రామసుబ్బమ్మ. ఓకే, ఇక్కడ వసతులు భోజనాలు అన్నీ ఎలా ఉన్నాయమ్మా మీకు? అన్నీ సూపర్గా ఉన్నాయి. ఒకరోజు ఉండేసి పోవాలనుకున్న దాన్ని లాస్ట్ వరకు ఉండాలని ఆశ ఉంది. అన్నీ బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్ గారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి? కోనసీమ నుంచి, ముమ్మడివరం కోనసీమ ప్రాంతం నుంచి వచ్చిన జరిగింది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయాగానికి? నేను 2000 కరోనాలో తప్ప 7 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఓకే, అప్పటికి ఇప్పటికి ఏర్పాట్లలో మరి గురువుగారు లేకపోయినా ఏర్పాట్లలో ముందుకి సాగుతూనే ఉంది. అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మరి ఒక శానిటేషన్ కార్డు ఏంటి, మరి అక్కడ సరస్వతి ప్రాంగణంలో ఏంటి, మరి అన్నదానం దగ్గర ఏంటి, చాలా గొప్పగా ఏర్పాట్లు బాగున్నాయి. మనం బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా ఇలాగా తినలేమనేటువంటి విషయాన్ని మరి గుర్తు చేసుకుంటూ మరి ఇక్కడ మొదటి రోజే ధ్యాన మహాయజ్ఞం అంటే ఇది ఒక పండగని గుర్తు చేస్తూ మరి మొదటి రోజే బూరితో ప్రారంభించినటువంటి మరి పండగ వాతావరణాన్ని గుర్తు చేస్తూ మరి ప్రతిరోజు 2 కూరలు, మరి ఒక చట్నీ, ఒక ఫ్రై, అరటిపండు, స్వీటు, సాంబారి, మజ్జిగతో మరి చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంది. హాయ్, నీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చాను కడతాల్కి? హాయ్, నా పేరు శ్రీనిత్య. నేను ధర్మారం నుంచి వచ్చాను, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇక్కడ నీకు ఫుడ్ అంతా ఎలా ఉంది? అసలు చాలా అద్భుతంగా ఉంది. మనం చేస్తే మనకి ఇంత మంచిగా రాదు. అసలు ఇక్కడ ఆనందంగా చేస్తారు కాబట్టి ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ నీకు ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? ఉండడానికి, పడుకోవడానికి? చాలా బాగున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? మీరు కడతాల్కి ఎప్పుడు వచ్చారు? మేడం, మా పేరు గంగా ప్రసాద్, మాది బోధన్ మండల్ కల్దుర్కి గ్రామం. కడతాలకి నిన్న వచ్చాం మేడం. ఓకే, సో నిన్నటి నుంచి అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. సో ఎలా ఉంది ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చాయా? చాలా బాగున్నాయి మేడం. ఇంత మంచిగా ఎక్కడ కూడా చూడలేదు ఇంతవరకు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని రకరకాలుగా చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం. సో ఇక్కడ మీకు వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. అన్ని కూడారాల కాడికి వెళ్ళి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. చాలా సంతోషంగా ఉన్నాం.